బ్యాడ్ గా మాట్లాడి ఇదంతా నాకు అవసరం లేదు, నేను మీకు కలవను అని చెప్పేసాను. చెప్పాక మళ్ళా రా 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 మాట్లాడదాం అని కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. పిలిచారు, వెళ్ళాను. ఏం మాట్లాడలేరు. అప్పుడు వాటర్ హీటర్ పెడతాడు, అదొక అరగంట స్లోగా అదంతా గంట అక్కడే అవుతుంది. అప్పుడు దాకా నేను అట్లానే కూర్చుండా. ఆ తర్వాత ఏదో ఇంకేముంది తనతో మాట్లాడుకు, నాకేం సంబంధం, దానికి నన్నెందుకు పిలిచినావు అంటే ఏం చేశాడు, బయటకు వెళ్ళి తలుపేసేసి గడపెట్టేశాడు. ఏంటి మమ్మీ ఎవడీడు లోపల పెట్టేసి ఈ పిల్లోడేమో వచ్చి మీద కూర్చుంటే, చందు లేగు, నాకు ఇష్టం ఉండదు ఇదంతా. అవునా నిజమా? ఎందుకు తను గడపెట్టాడు ఏమనుకుంటారు అందరూ? ఫస్ట్ తలుపుతీ లెవ్వు చందంటే లెవ్వట్లా. నేను కొద్దిగా హైట్ అబ్బాయి కొద్దిగా హైట్ తక్కువ ఉన్నాడు, అయినా కూడా ఏదైనా జరగవచ్చు, ఏదైనా దాన్ని చూస్తేనే తెలుస్తుంది. ఏదైనా జరిగిన తర్వాత బాధపడి, ఇప్పుడు తన పైన నమ్మకంతోనే కదా నేను తన ఇంటికి వెళ్ళినప్పుడు అట్లా వేరే అబ్బాయిని పెట్టి తలుపు గడపెట్టేసి తలుపు తీయట్లేదు, ఈడు ఇవ్వట్లేదు. ఏం చెప్పమంటావు నా బూడిద? ఊరుకోండి సార్. ఎంతైనా అమ్మాయికి బలం కొద్దిగా తక్కువ ఉంటుంది అబ్బాయితో కంపేర్ చేస్తే. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. నాకు అసలు ఏం అర్థం కాలేదన్నమాట. ఏంటి సత్య అట్లా? తర్వాత ఎప్పుడు డోర్ పట్టక తీసాడు. ఏంటి పని అయిపోయింది అనుకున్నానే అంటున్నాడు. అన్న చందు ఏమన్నా నేను నిన్నేమన్నా చేశానా, నువ్వు చెప్పు, నేను నిన్నేమన్నా చేశానా అంటున్నాడు. ఛాన్స్ లేదు కాబట్టి ఏం చేయలేదు, ఒకవేళ ఛాన్స్ ఉంటే చేసేది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా.